లాస్ట్కి ఎస్ బాత్రూమ్ బయట కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వెనకాల కొబ్బరి చెట్టు అండ్ నైస్ ప్లేస్. దిస్ పుడుచ్చేరి చాలా ఫేమస్. అన్ని ఫ్రెంచ్ హోమ్సే ఉన్నాయి ఇటు సైడ్. ఇక్కడ లాంగ్వేజే ఇంగ్లీషే మాట్లాడతాడు. అడుక్కు తినేటోడు కూడా ఇక్కడ ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇంకా మనకే వస్తలేదు ఇంగ్లీష్ సరిగ్గా, కానీ ఆటో తోలేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. కొబ్బరికాయలు అమ్మేటోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఫ్రూట్స్ అమ్మేటోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. కటింగ్ చేసేటోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఎస్ చెప్పు. అద్దాలు ఇక్కడ ఉన్నాయి, స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి 2. నీకు నచ్చినవి తీసుకో. మొత్తానికైతే వెకెట్ అయిపోతాను. వెకెట్ అయిపోయి ఇంటికి వెళ్తాను. ఇక్కడే కొన్నారు కదా స్పెట్స్ ఇవి మీరు? అదేది సేమే కదా బా. రేపైనాట 100 రూపాయలు పెడతారు. రేపైనాట తూటకర్నే అట తూటకర్రీ 50 రూపాయలు పెడితే తెద్దాలు నా అయితే వాట రైబాన్ అట రైబాన్ అవును రైబాన్ ఉంటే పేరు అదేనా? సరే ఏదో కూటనాయో బీటనాయో ఇక పోతాను. మొత్తానికి అయితే బ్యాగ్ చదువుకున్నాం. చెప్పులు బయటనే ఉంటాయి. అయ్యో చెప్పులు బయటనే ఉన్నాయా? మరి ఎందుకు వచ్చింది అసలు? నేను సముద్రం దగ్గరనే ఇడిచేసినట్టున్నాను తెలిసి. ఇక్కడనే ఉంటాయి సముద్రం దగ్గర, తీసుకొస్తా ఉంటాయి. నేను నడుచుకుంటూ వచ్చిన. అదే చెప్పులు మాత్రం సముద్రం దగ్గరనే ఇడిచేసిన. ఉన్నాయా చెప్పులు? సముద్రం దగ్గరనే వదిలిపెట్టి వచ్చేసా. పొయ్యి తీసుకొస్తా. చూడండి ఇక్కడ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్, సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. నిన్న వచ్చే వరకు ఇవన్నీ వేస్తున్నాయి. మరి ఇక్కడ ఏం సెట్టింగ్ చేస్తున్నారో ఏమో, డ్యాన్స్ లాంటివి చేస్తారు కావచ్చు. ఇక చెప్పులు ఉన్నాయా లేవా ఇక్కడ? ఎక్కడ చెప్పులు లేవు. చెప్పులు ఉన్నాయి. ఎస్ మొత్తానికి అయితే చెప్పులు ఉన్నాయి. అక్కడేమో చేస్తున్నారు, మన చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. ఏదేదో చేస్తున్నారు. అలలు మాత్రం ఏమన్నా ఎగిసిపడుతున్నాయి ఇక్కడ. మొత్తం ఉప్పు నీరే. చేపలు కూడా వస్తాయో రావో తెలియదు. ఇక చెప్పులు అయితే మొత్తానికి దొరికాయి. అప్పుడు వదిలిపెట్టిపోయినా 1 అవర్ అవుతాను. నేను ఇంకెవరు తీసుకుపోలే. ఇక్కడ చిన్నపిల్లలు, ఇక్కడ మన వాళ్ళు ఏమో చేస్తారు. ఎగిసి పడుతున్న అలలు చూసి నేర్చుకోండి. రండి పుడుచ్చేరికి రండి, ఎంజాయ్ చేయండి. దగ్గర 8 ప్రాంతాలు ఉంటాయి. 8 ప్రాంతాలను మీరు విజిట్ చేయండి. అన్ని బీచ్లే, అంటే ఒక్కొక్కటి ఒక్కో తీరు ఉన్నది అన్నట్టు ఇక్కడ బీచ్. ప్లేసెస్ మాత్రం చాలా బాగా నచ్చినాయి. ఇంకా చాలా మిస్ అయినా మేము. అరవపల్లి అని ఒకటి కొన్ని ఇంకా 4-5 బీచ్లు మిస్ అయినాం. మేము పోయినాయి ఒక 3-4 బీచ్లు పోయినాం ఇక్కడ. ఇక పోయినా దానికి న్యాయం చేసినాం మొత్తానికి. కానీ ఖర్చు కూడా చాలా తక్కువ. కానీ ఇక్కడ వచ్చినాక కంపల్సరీ స్కూటీ తీసుకోవాల్సిందే. స్కూటీ తీసుకొని 24 అవర్స్కి 600 మాత్రం తీసుకుంటాడు. అది మన ఇష్టం. 24 అవర్స్ తర్వాత మనం ఇచ్చి వెళ్ళచ్చు. అమ్మా చాలా నొప్పిగా ఉన్నాయి ఇక్కడ. మేము తీసుకున్న రూమ్ అది అన్నట్టు. ఇక్కడ ఇల్లులు కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. థ్యాంక్ యూ ఫర్